అందరికీ మరణాత దేవునికి మహాకృపను బట్టి మరొకసారి దేవుని గ్రంథ విషయాలు నేర్చుకోవడానికి ప్రభు ఇచ్చిన ఆత్మీయ అవకాశంకై దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రకటన గ్రంథము 8వ అధ్యాయం 4వ వచనం. అప్పుడు ఆ ధూపద్రవ్యముగా పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను. ఆ దూత ధూపార్తిని తీసుకొని బలిపీఠము పైనున్న నిప్పులతో దానిని నింపి భూమి మీద పడవేయగా ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపమును కలిగెను. ప్రార్థన చేసుకుందాం. దైవ ప్రత్యక్షతలకు కారణమగు దైవశక్తిని అందించి నడిపించుకునే దైవాధికారము కలిగిన మా యేసుక్రీస్తు ప్రభువా, నీ ఘనమైన ఉన్నతమైన ప్రేమకై వందనాలు. కొద్దివారము నీ వాక్యమును మాకు వినిపించుము నైనా. బుద్ధిహీనులము బలపరచుము, యోగ్యత లేని వారము స్థిరపరచుము. నీ క్రమములను మాకు నేర్పించి బోధించి వినిపించి మీరే మహిమను పొందుమని మహిమనాథుడును శ్రేష్ఠపాలకుడును ఏకరక్షకుడు యేసునామం అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. త్రిత్వదేవుని దీవెన ఆశీర్వాదములు, మేలులు, ఉపకారములు, ధన్యతలు, దైవ ప్రత్యక్షతలు అందుకొను వధూ సంఘ రూపలావణ్యత ప్రభు మనెల్లరకు అందించి ప్రభువు నిత్య మహిమలోనికి మనల్ని నడిపించుకొని ప్రభువే నిత్యము మహిమ పొందును గాక. ఆమేన్. దేవుని యొక్క ఆత్మీయ జీవితము దైవ సంబంధమైన ప్రత్యక్షత కలిగిన జీవితము. దైవ ప్రత్యక్షత దైవ తలంపులను, తలాంతులను ఎదిగింపచేసేది. దైవ ప్రత్యక్షతలు ఎల్లప్పుడూ కూడా పరలోకపు ప్రత్యక్షతలను తెలియచేసేవి. బైబిల్ గ్రంథంలో ప్రకటన గ్రంథము భూమి మీద పరలోకములో సర్వ సృష్టిలోనూ జరుగుతున్న ప్రతి పనిని కూడా, ఏకకాలంలో జరుగుతున్న ప్రతి పనిని కూడా తెలియచేసే దైవ ప్రత్యక్షతల గ్రంథము ప్రకటన గ్రంథము. అన్ని కాలాలలో, అన్ని స్థలాలలో, అన్ని జాతులలో, అన్ని ఆయా వర్గాలు కలిగిన, ప్రాంతాలు కలిగిన వారందరిలోనూ ఏకకాలంలో జరుగు దైవ స్థితిని తెలియచేసే ప్రత్యక్షతల గ్రంథము ఈ యొక్క ప్రకటన గ్రంథము. 6వ అధ్యాయము మొదలుకొని ఇప్పుడు మనం చదువుకోబోతున్న ఈ యొక్క ప్రకటన గ్రంథములో మనం చూడగలిగితే గనక ముద్రల శ్రమలు అనగా ముద్రల కాలంలో వచ్చే శ్రమలు, బోరల కాలంలో వచ్చే శ్రమలు, పాత్రల కాలంలో వచ్చే శ్రమలు బైబిల్ గ్రంథములో మనకి ప్రభు యోహాను గారి ద్వారా తెలియచేస్తున్నారు. ఈ యొక్క 8వ అధ్యాయము గ్రంథంలోనికి మనం వచ్చేటప్పటికి 7వ ముద్రను విప్పుతున్నారు. 7వ ముద్ర విప్పుతుండేటప్పుడు మధ్యాకాశంలో ఎదుగుతున్న సంఘము, మధ్యాకాశంలో కొనుకోబడిన సంఘము దేవుణ్ణి చేరుకున్న తర్వాత అలాగునని రక్షితుల పంట కూడా ఏర్పాటైన తర్వాత 8వ అధ్యాయములో చూడగలిగితే గనక 7వ ముద్రను విప్పుతుండేటప్పుడు అరగంట సేపు నిశ్శబ్దము. 7 బోరలు పట్టుకుని ఉన్న 7 దేవదూతలు గారు, వీరు కాకుండా ప్రత్యేకమైన ఒక దేవదూత గారైన యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ మనకు కనబడుతున్నారు. ఈ వాక్యంలో మనం చూడగలిగితే గనక 4వ వచనం నుంచి చూస్తే గనక ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధ ప్రార్థనలతో కలిసి దూత చేతి నుండి పైకి దేవుని సన్నిధికి చేర్చెను. చూడండి, దేవుని యొక్క వాక్యము ఎల్లప్పుడూ కూడా జరగబోయేది చెబుతుంది, జరుగుతున్నది చెబుతుంది, జరిగిన దాన్ని కూడా మనకి స్పష్టంగా తెలియచేస్తుంది. 7వ బోర విప్పుతుండేటప్పుడు వేరొక దేవదూత గారైనటువంటి యేసుక్రీస్తు ప్రభువే ఈ యొక్క
సువర్ణ ధూపర్తి అనగా ప్రార్థన ధూపర్తిని, పరిశుద్ధమైన ధూపర్తిని పట్టుకొని నెరవేరవలసిన అన్ని ప్రార్థనలు కూడా, హతసాక్షుల ప్రార్థనలు, పరలోక భక్తుల ప్రార్థనలు, భూలోక భక్తుల ప్రార్థనలు, ఆదాము మొదలుకొని నెరవేరని ప్రార్థనలన్నింటినీ కూడా నెరవేర్చగలిగే స్థితి ఈ యొక్క అధ్యాయంలో 8వ అధ్యాయము 3, 4, 5 వచనాల్లో మనకి స్పష్టముగా కనబడుతుంది. దేవుని యొక్క వాక్య ప్రకారము మనం చూడగలిగితే గనక ధూపార్తి అనగా దేవుని యొక్క కార్యక్రమంను బట్టి మనం చూడగలిగితే గనక బలిపీఠము దగ్గర బలి జరగాలి. ఇక్కడేమో ప్రత్యక్ష గుడారంలోనేమో ఎత్తడి బలిపీఠము కనబడుతుంది, పరలోకంలోనేమో సువర్ణ బలిపీఠము కనబడుతుంది. ఇక్కడ బలిపీఠము దగ్గర యాజకుడు ఉన్నట్లే అక్కడ కూడా ప్రార్థనలు చేయుచున్న యేసుక్రీస్తు ప్రభు విజ్ఞాపన ప్రార్థనలు చేయుచున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ప్రార్థనలు చేయుచున్న ఈ యొక్క బలిపీఠము దగ్గరకు ఎవరు వస్తున్నారనిసనంటే ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువే ఈ యొక్క పాత్రను పట్టుకొని తండ్రి దగ్గరికి ప్రార్థనలను చేరుస్తున్నారు. అనగా మన పక్షాన ప్రార్థనలు చేస్తున్నారు ఒకటి, రెండవది యాజకుడిగా బలిపీఠం దగ్గర ప్రార్థనలు చేస్తున్నారు, మూడవది మన ప్రార్థనలను కూడా దేవుని దగ్గరకు చేరుస్తున్నారు. ఎందుకు ఈ మాటని నేను జ్ఞాపకం చేస్తున్నాననిసనంటే విశ్వాస జీవితం ఎప్పుడు కూడా పరిశోధింపబడేది. పరిశోధింపబడుతుండేటప్పుడు దేవుడి విశ్వాస జీవితాన్ని ఎప్పుడు కూడా ప్రార్థనా జీవితంతో నడిపిస్తాడు. ఆనాటి కాలములో అబ్రహాము గారి యొక్క జీవితాన్ని మనం గమనించగలిగితే గనక ఇస్సాకు గారిని మోరియా పర్వతం దగ్గరికి తీసుకుని వెళ్తుండేటప్పుడు చేతిలో కత్తిని, ఒక చేతితో నిప్పును, కట్టెలనేమో ఇస్సాకు మీద పెట్టి తీసుకుని వెళ్తున్నారు. ఇస్సాకు గారు అడుగుతున్నారు, తండ్రి కట్టెలు ఉన్నవి, నిప్పు ఉన్నది, ఈ యొక్క కత్తి కూడా ఉన్నది, కానీ గొర్రెపిల్ల ఏదని అంటే యేసుక్రీస్తు ప్రభువే చూసుకుంటారని చెప్పారు. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే విశ్వాస ప్రార్థనా జీవితం ఎల్లప్పుడూ కూడా దేవుని మీద ఆధారపడేది, దేవునికి అప్పగింపబడేది, దేవుని మీద ఆధారపడి మనం ప్రార్థనలు చేయాలి. ప్రకటన గ్రంథంలో కూడా భక్తులైన వారు దేవుని మీద ఆధారపడి ప్రార్థనలు చేశారు. ఆ ప్రార్థనలన్నింటికీ కూడా ఈ యొక్క అధ్యాయంలో 8వ అధ్యాయంలో నెరవేర్పు మనకి కనబడుతుంది. ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నానంటే సంఖ్యాకాండము 16వ అధ్యాయము 46వ వచనంలో కూడా చూడగలిగితే గనక మోషే నీవు ధూపార్తిని తీసుకొని బలిపీఠపు నిప్పులతో నింపి ధూపార్తి వేసి వేగంగా సమాజం నద్దకు వెళ్ళి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయము, కోపము యెహోవా సన్నిధి నుండి బయలుదేరును, తెగులు మొదలుపెట్టునని అహరోనుతో చెప్పగా, అనగా ప్రత్యక్ష గుడారములో ఇశ్రాయేలు ఏర్పాటు జనమున్నారు. ఇశ్రాయేళ్లకు ఏం రాకూడదంటే తెగులు రాకూడదు. ఇశ్రాయేలులకు ఉన్న పేరేంటంటే దేవుని ప్రజలు, దైవ సంబంధమైన ప్రజలు, దైవ జనాంగము. ఈ దైవ జనాంగము దేవుని ఏర్పాటులో ఉన్నవారు. దేవుని ఏర్పాటులో ఉన్న వారి కోసం దేవుడు ఎంచుకున్న నాయకుడు, దేవుడు ఎంచుకున్న యాజకులు, దేవుడు ఎంచుకున్న నాయకుడేమో మోషే గారు, దేవుడు ఎంచుకున్న యాజకులేమో అహరోను గారు. ఈ యొక్క మోషే గారు ప్రధాన యాజకుడిగా మాత్రమే కాక, నాయకుడిగా మాత్రమే కాక, ఇశ్రాయేలు పక్షాన ధూపార్తిని బలిపీఠము మీదనున్న నిప్పులతో నింపి ఆ ధూపమును వేగముగా వేయగా ప్రాయశ్చిత్తము జరిగింది. అనగా దేవుని యొక్క వాక్య ప్రకారము మనం చూడగలిగితే గనక ఆనాటి కాలంలో కూడా దేవుడు ఇశ్రాయేలును ఏర్పాటు చేసుకున్నారు. ఇశ్రాయేలుకు తండ్రిగా ఉన్నాడు, ఇశ్రాయేలుకు పోషకుడిగా ఉన్నాడు. అలాగుననే వధువు సంఘానికి దేవుడు పోషకుడిగా ఉన్నాడు, సంఘానికి దేవుడు పోషకుడిగా ఉన్నారు. మిగిలిపోయిన వారు ఉన్నారు. ఇక్కడ సంఘము ఎత్తబడింది, రక్షితులు ఏర్పరచబడ్డారు. 30 వారు ఇంకా సిద్ధపడవలసి వారు ఉన్నది. ఇంకా ప్రార్థనలు జరుగుతున్నవి. పరలోక పరిశుద్ధులు, భూలోక పరిశుద్ధులు, యేసుక్రీస్తు ప్రభు కూడా ప్రార్థనలు చేస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభు కూడా మనిషి రీతిగా భూమి మీద ఉండేటప్పుడు మత్తయి సువార్త 5వ అధ్యాయం చివరి భాగంలోను 6వ అధ్యాయంలో చూస్తే గనక ప్రభు ప్రార్థనల గురించి కొన్ని మాటలు మనకి తెలియజేశారు.
దేవుని యొక్క వాక్య ప్రకారము మనం చూడగలిగితే గనుక శత్రుల కొరకు ప్రార్థన చేయటం అనగా దేవుడి మాట వినని అవిధేయ ప్రజలు ఎవరైతే ఉన్నారో, అవిధేయతను బట్టి ఎవరైతే మూర్ఖత్వాన్ని బట్టి దేవుడి మాట వినబడుతున్నా సరే, ప్రార్థనా జీవితమును, దేవునిని విశ్వసించని జీవితము, మారు మనసు పొందని జీవితము ఎవరికైతే ఉన్నదో వారి కోసం ప్రార్థనలు చేయమని దేవుడు చెబుతున్నాడు. చిన్నపిల్లల కోసం ప్రార్థన చేయండి. అంతరంగ శుద్ధి కూరు కలిగి వేషధారుల వలె కాక ఆత్మ కలిగిన వారిగా, దైవాత్మ కలిగిన వారిగా, దైవభక్తి కలిగిన వారిగా, దైవ సంపూర్ణత కలిగిన వారిగా మీరు ప్రార్థనలు చేయండి ప్రభువు చెబుతున్నారు. యేసుక్రీస్తు ప్రభువు కూడా ఏకాంతముగా వెళ్ళి ప్రార్థన చేసేవారు. అదే జీవితాన్ని మీరు గదిలోనికి వెళ్ళి రహస్యమను మీ తండ్రికి అనగా సన్నిధి ప్రార్థనా జీవితాన్ని గురించి ప్రభువు తెలియచేశారు. ఒకటేమో శత్రుల గురించి ప్రార్థన, రెండోది ఏంటనిస్తారంటే వేషధారుల వంటి ప్రార్థన కాక ఆత్మశుద్ధి కలిగిన ప్రార్థన, మూడోది ఏంటనిస్తారంటే రహస్యమందున్న తండ్రికి తలుపును వేసుకుని దైవ సన్నిధి ప్రార్థన అనుభవం అనేది ఉండాలి. చిన్నపిల్లలను ఆత్మీయ జీవితాన్ని బట్టి మనం నడిపించగలగాలి. మన ప్రార్థనలో వ్యర్థమైన మాటలు ఉండకూడదు, లోకపు మాటలు ఉండకూడదు, లోకపు ఆలోచనతో ప్రార్థనలు చేయకూడదు. లోక సమానమైన ఆలోచన కలిగిన ప్రార్థన ఎప్పుడూ కూడా దేవుని చేతి పనివారమైన మనము, దేవుని చేతిలో నుండి వచ్చిన మనము, దేవుని చేతిలో ఉండవలసిన పెట్టవలసిన ప్రార్థనా జీవితంలో లోకం ఉండకూడదు. దేవుడన్న మాటే లోకముతో స్నేహము, దేవునితో వైరము, వ్యర్థమైన లోక సంబంధమైన జ్ఞానముతోను, లోక సంబంధమైన ఆలోచనలతోను, లోక సంబంధమైన తలంపులతోను దైవ సన్నిధిలో మనం ప్రార్థన చేయకూడదు. వ్యర్థమైన మాటలు ప్రార్థనలో ఉచ్చరించకూడదు. ప్రార్థన చేస్తున్నామంటే అతి పరిశుద్ధమైన దేవునితో మనం మాట్లాడుతున్నట్టు లెక్క. ప్రార్థన చేస్తున్నామంటే దేవుని దగ్గర మనం పాపాలను ఒప్పుకుంటున్నామని లెక్క. ప్రార్థన చేస్తున్నామని అంటే దేవుని మీద మనము ఆధారపడుతున్నామని లెక్క. ఒక చేతితోటి లోకము, ఒక చేతితోటి దేవునితో అనిసరంటే అది సంపూర్ణమైన స్థితి కాదు. కాబట్టి వేషధారుల వంటి స్థితి. కాబట్టి ప్రభు అన్న మాటే వేషధారుల వల్లే మీరు ప్రార్థన చేయొద్దు. కారణం ఏంటనిసరంటే ప్రభు చేసిన ప్రార్థన ఎటువంటి ప్రార్థన అంటే పరలోక ప్రార్థన 6వ అధ్యాయము 9వ వచనంలో చూస్తే గనక, పరలోకమందున మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచును గాక అని మనం ఏ పరలోకపు ప్రార్థన అయితే చేస్తామో ఆ పరలోకపు ప్రార్థనను పరలోకమునకు చేర్చగలిగే తండ్రి కూడా ఎవరనిస్తారంటే యేసుక్రీస్తు ప్రభువే. ఇక్కడ ఉత్తరం వేస్తే అక్కడికి చేరాలి కదా. ఇక్కడ నుంచి మనం ఉత్తరం వేస్తాం, వేరొక చోటకి చేరాలి కదా. మధ్యలో ఎవరుంటారు? పోస్ట్ మ్యాన్ ఉంటారు. ఇక్కడి ప్రార్థన విజ్ఞాపన మొర ఇక్కడ నుంచి పరలోకానికి చేర్చగలిగి సమర్థత కలిగిన పరిశుద్ధత కలిగిన దేవుడు ఎవరనిస్తారంటే యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు కూడా ఇక్కడ మనం చేస్తున్న మొరను, ఇక్కడ మనం చేస్తున్న విజ్ఞాపనను, ఇక్కడ మనం చేస్తున్న ప్రార్థనని వాటికి నెరవేర్పివ్వటానికి ఈ ప్రార్థనలన్నింటినీ కూడా తన చేతితో తీసుకుని వెళ్ళేవాడు. ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నానంటే 8వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే, అప్పుడు ఆ ధూపార్తుల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధికి చేరెను. దేవుని చేతి పనివారమైన మనము దైవ సంబంధమైన ప్రార్థన మనం జరిగించాలి కదా. దేవుని చేతిలో ఉండవలసిన మనము దేవుని చేతిలో మన ప్రార్థన ఉంచాలి కదా. మన అర్జీ ఒక అధికారి చేతికి ఎలాగైతే పెడతామో, ఒక అర్జీ రాసి ఒక అధికారికి ఎలాగైతే మనం ఇస్తామో, అలాగే మన యొక్క ప్రార్థన అర్జీని దేవుని దగ్గర మనం పెట్టాలని అంటే దేవుడు అతి పరిశుద్ధమైన వాడు. దేవుడి పని పరిశుద్ధమైన చేస్తాది, అపరిశుద్ధమైనది తీసుకుని వచ్చి దేవుని చేతిలో ఎలాగ పెడతాం? మనం లోకాన్ని తీసుకుని వచ్చి దేవుని చేతిలో మనం పెడుతున్నామని అంటే అపవాదిని స్వభావం మనలో ఉన్నట్టు లెక్క. అపవాది స్వభావము, అపవాది లక్షణాలు మనలో ఉన్నావని మనం గమనించుకోగలగాలి. దేవుని సన్నిధిలో మనం ఉండగలుగుతున్నాము, దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తున్నామంటే మన ప్రార్థన జీవితం ఎల్లప్పుడూ కూడా దేవునికి గురి కలిగిన వారముగా ఉండాలి. ఎక్కడ చేయాలి? దేవుని మందిరంలో చేయాలి. అందుకనే ప్రభు అంటున్నాడు, నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును కదా. పరలోకమునకు చేరేది పరలోక ప్రార్థనలు అయితే
పరలోకంలో ఉన్నది పరలోకపు తండ్రి అయితే పరలోకంలో నింపబడేది విజ్ఞాపన ప్రార్థన ఫలితంలో సారమైతే గనక ఇక్కడ మందిరంలో కూడా మనం చేయగలిగేది ఏంటంటే ప్రార్థనలు చేయాలి. కొంతమంది ఏమంటారు అంటే ఇంటి దగ్గర కూర్చుంటే సరిపోదు కదా. తండ్రి గారు కూడా అదే అన్నారు. అపవాదిక లక్షణం ఏంటనిస్తారంటే మందిరానికి ఎందుకు వెళ్ళాలి, ఇంటికి వెళ్తే సరిపోదు కదా, ఇంటి దగ్గర ప్రార్థన చేసుకుంటే సరిపోదు కదా అనుకుంటాం. కానీ దైవ సన్నిధి అనుభవం ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు సర్వ సృష్టికర్త, ఆయన ఏకాంతంగా ప్రార్థన చేశాడు కదా. ఆయనే ఏకాంతంగా ప్రార్థన చేశాడు. ఆయన అందరిలోనూ కూడా సమాజ మందిరంలో కూడా విజ్ఞాపన ప్రార్థనలు ఇతరుల గురించి చేశాడు. అలాగుండే పరలోక ప్రార్థన శిష్యులకు నేర్పించాడు. కానీ ఈనాటి కాలంలో కొన్ని డినామినేషన్ వారు ఈ పరలోక ప్రార్థన చేయరు. దేవుని పరలోక ప్రార్థన నేర్పించేది తన శిష్యులకు కదా. తమ శిష్యులు భూదిగంతముల వరకు కనవాటిని వినవాటిని ఎరిగిన వారు కదా. కనవాటిని వినవాటిని ఎరిగి ప్రకటించేవారు కదా. ప్రకటించే వారికి దేవుడు నేర్పించిన ప్రార్థన పరలోకపు ప్రార్థన. కానీ కొన్ని డినామినేషన్స్ వారు ఈ పరలోక ప్రార్థనను చేయలేకపోతున్నారు. దేవుడు నేర్పించిన ప్రార్థనను, దేవుడు అందించిన పరలోకపు ప్రార్థనను మనం చేయలేకపోతున్నామని అంటే మన ఆత్మీయ విశ్వాసము దేవుడికి అంగీకారముగా ఉన్నదా, అంగీకారముగా లేదా అన్నది మనల్ని మనం పరీక్షించుకోవలసిన వారమై ఉన్నాం. ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నానని అంటే మత్తయి సువార్త 21:13 ప్రభు అంటున్న మాట, ఈ నా ప్రార్థన నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును, దొంగల గుహగా దీన్ని చేయొద్దు. దేవుని దగ్గరికి వచ్చిన మనము దేవుని సన్నిధిలో ప్రార్థన ఉండాలి, మోకాల ప్రార్థన ఉండాలి, కన్నీటి ప్రార్థన ఉండాలి, ప్రసవేద ప్రార్థన ఉండాలి, ఉపవాస ప్రార్థన ఉండాలి, స్తుతి ప్రార్థన ఉండాలి, రాకడ సిద్ధపాటు ప్రార్థన ఉండాలి, కుటుంబంలో కుటుంబ ప్రార్థన ఉండాలి, వ్యక్తిగతమైన ప్రార్థన ఉండాలి, దైవ సన్నిధి ప్రార్థన ఉండాలి, ఏకాంత సన్నిధి అనుభవం కలిగిన ప్రార్థన ఉండాలి. ఎన్ని ప్రార్థనలు మనం చేయగలుగుతున్నాం? ఎన్ని ప్రార్థనలతో మన విశ్వాస జీవితాన్ని మనం పరీక్షించుకోగలుగుతున్నాం? దేవుని శక్తి ప్రకారం మనం నడవగలుగుతున్నాం? ప్రార్థనా జీవితాన్ని దేవునికి అంగీకారంగా మనం చేయగలుగుతున్నామా? కారణం ఏంటనిసనంటే 8వ అధ్యాయము ప్రకటన గ్రంథము 3-5 వచనాలు చూస్తే కనుక బలిపీఠము దగ్గర ప్రార్థన చేయవలసింది ఎవరనిసనంటే ఈ యొక్క విశ్వాసుల పక్షాన యాజకులు కూడా ప్రార్థన చేయవలసి ఉన్నది. ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నానంటే మార్కు సువార్త 9:29 వచనంలో చూస్తే గనక ప్రార్థన వల్ల అనిస్తున్న ఒక మాట తెలుగులో కనబడుతుంది. కానీ ఇంగ్లీష్ వెర్షన్లో చూస్తే గనక, ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే, ఇంగ్లీష్ వెర్షన్ లో చూస్తే కనుక దిస్ కైండ్ కెన్ కమ్ అవుట్ బై నథింగ్ బట్ ప్రేయర్ అండ్ ఫాస్టింగ్. ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తానంటే this kind can come out by nothing but prayer and fasting. దేవుని యొక్క ప్రార్థనా జీవితము అపవిత్ర సంబంధమైన జీవితము వదిలింపబడాలి, విడిపింపబడాలి అనిసరంటే ఉపవాస ప్రార్థనా జీవితం ఉండాలి, ప్రార్థనా జీవితం ఉండాలి. ప్రార్థన చేస్తుండేటప్పుడు కూడా మన శరీరాన్ని శుక్కు పెట్టుకోవడం కాదు, కానీ శరీర బలహీనత కంటే ఆత్మబలం గొప్పది. ఆత్మబలంగా ఉన్నవాడు శరీరం కూడా బలంగానే ఉంటుంది. మోషే గారు శరీర బలహీనత లేదు, ఆత్మబలం ఉంది. కాబట్టి అపవిత్రాత్మను జయించడానికి, అపవిత్రాత్మ సంబంధమైన క్రియలను లయపరచడానికి ప్రార్థనా జీవితము, సంఘ జీవితము, ప్రార్థనా జీవితం అనేది ఉండాలి. సంఘము కూడా ఏకాంతముగా సంఘమంతా కూడా కూడుకున్న ప్రార్థన అనుభవం మనం అపోస్తల కార్యంలో మనం చూస్తాం. విశ్వాసిక ప్రార్థన జీవితం, సంఘంలో ఉన్న ప్రార్థన జీవితం ఎప్పుడు కూడా దేవునితో ముడిపడి ఉండాలి. సంఘంలో ప్రార్థనా జీవితం, విశ్వాసిక వ్యక్తిగత ప్రార్థనా జీవితం దేవునితో ముడిపడి ఉన్నప్పుడు దేవుడే పరలోకమునకు సంఘమును వ్యక్తిగతమైన జీవితానికి సంబంధించిన స్థితిని అంతటిని కూడా పరలోకానికి చేర్చగలడు. ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నానని అంటే దేవుని యొక్క ఆత్మీయ జీవితాన్ని బట్టి బైబిల్ గ్రంథంలో ఉన్న విషయాలను మనం గమనించగలిగితే కొంతమంది ప్రార్థనను ధిక్కరించేవారు ఉంటారు, ప్రార్థనా జీవితాన్ని చిన్న చూపు చూసేవారు ఉంటారు, ప్రార్థనా జీవితాన్ని మెలుగు కలిగిన జీవితంగా కాక కష్టమైన జీవితంగా చూసేవారు ఉంటారు. అందుకనే దేవుని యొక్క వాక్య ప్రకారము మనం చూడగలిగితే గనక
దేవుని యొక్క కార్యక్రమమును బట్టి మనం చూడగలిగితే గనక యోబు గ్రంథము 21వ అధ్యాయము 15వ వచనంలో చూస్తే, మేము ఆయన్ను సేవించటకు సర్వశక్తుడగు వాడెవడు? మేము ఆయన గురించి ప్రార్థన చేయుట చేత మాకేమి లాభము కలుగును అని వారు చెప్పుకొందురు. వారి క్షేమము వారి చేతిలో లేదు. దేవుని చేతి పనివైన మనము దేవుని చేతి వారం కదా, ముందది గ్రహించుకోవాలి. మనం దేవుని చేతి వారము. మనం చేసిన ప్రార్థనాంశము పాప సంబంధమైనదా, లోక సంబంధమైనదా తెలుసుకోలేని పరిస్థితుల్లో ప్రార్థనలు చేస్తే మన యొక్క ప్రార్థనలు పనికి మాలిన ప్రార్థనలు, ప్రతిష్ఠిత కలిగిన ప్రార్థనలు అయి ఉండాలి. దేవుని యొక్క చేతి వారముగా పరిశుద్ధమైన ప్రార్థనలు జరిగించుకునే వారముగా ఉండాలి. అందుకనే దేవుడు రాయించిన మాట, మేము ఆయన్ను సేవించుటకు సర్వశక్తుడకు వాడెవడు? ఆయన గురించి ప్రార్థన చేయడం చేత మాకేమి లాభము? దేవుడి మందిరానికి కొద్దిమంది వస్తారు, వెంటనే అయిపోవాలి. గుడ్డి పగలగొట్టి పచ్చిమిర్చి వేసి ఉల్లిపాయలేసి ఏదో మొత్తానికి మసాలా వేసి ఫ్రైడ్ రైస్ అయినంతసేపు, గుడ్డు పగలు కొట్టినంత సేపట్లో ఫ్రైడ్ రైస్ తయారైనంత సేపట్లో అయిపోవాలి. ఫాస్టింగ్ ప్రేయర్. ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తానంటే, ఉపవాస ప్రార్థనలు చేయవలసింది ఏంటంటే ఉద్రేక ప్రార్థనలు. ఉద్రేక సంబంధమైన ప్రార్థనా జీవితం ఎప్పుడు కూడా దేవునిలో ఉజ్జీవకరమైన స్థితిని నింపదు, ఉజ్జీవకరమైన స్థితిని రానివ్వదు. తొందరపాటు కలిగిన ప్రార్థనా జీవితం, తొందరపాటు కలిగిన స్థితి దేవుడి చేతిలో మనం పెట్టాలి. ఆలస్యమైన మాత్రాన అవి నెరవేరకుండా ఉండవు. కాలము పరిపూర్ణమైనప్పుడు ఖచ్చితంగా దేవుడు జరిగించేవాడై ఉన్నాడు. పరలోకంలో కూడా ప్రార్థనలు జరిగినాయి. పరలోక పరిశుద్ధులు, భూలోక పరిశుద్ధులు, హతసాక్షులు కూడా ప్రార్థనలు చేశారు. 6వ అధ్యాయంలో చూస్తే బలిపీఠం కింద హతసాక్షుల యొక్క ప్రార్థనలు కనబడుతున్నాయి. దేవుడు కూడా విజ్ఞాపన ప్రార్థనలు చేస్తున్నాడు. దేవుడే విజ్ఞాపన ప్రార్థనలు చేస్తుండేటప్పుడు మనిషి ఎందుకు మారటం లేదు? దేవుడే విజ్ఞాపన ప్రార్థనలు చేస్తుండేటప్పుడు దేవునిలో శక్తి లేదా? దేవుడు కూడా మొరపెడుతున్నాడు కదా. దేవుడు కూడా భూలోకంలో ఉండేటప్పుడు మనిషి రీతిగా మనిషి కోసం మొరపెట్టినప్పుడు మరి దేవుడి ప్రార్థనలో విలువ లేదా, శక్తి లేదా అంటే అది వెర్రితనం. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నా అంటే, విశ్వాస జీవితంలో ప్రార్థనా జీవితం ఎప్పుడు కూడా పరలోక సంబంధానికి సంబంధించిన ప్రార్థనా జీవితమై ఉండాలి. పరలోకమునకు చేరే ప్రార్థనా జీవితమై ఉండాలి. పరలోకానికి పనికొచ్చే ప్రార్థనా జీవితమై ఉండాలి. పరలోక సంబంధమైన ప్రార్థన మనం జరిగించుకునే వారముగా ఉండాలి. కానీ దేవుడు ఎన్ని ఉపకారాలు చేసినా అపకారాలు చేసేవారు ఉంటారు. అందుకనే దేవుడు రాయించిన మాటలు ఏంటనిస్తానంటే, దేవుని యొక్క కృపను బట్టి మనం చూడగలిగితే గనక కీర్తనల గ్రంథము 109వ కీర్తన 4వ వచనంలో చూస్తే గనక ప్రభు రాయించిన మాట 5 నుంచి 5, 6, 7 వచనాలు చూడగలిగితే గనక ప్రభు రాయించిన మాట, వాడు విమర్శలోనికి తేబడినప్పుడు దోషి అని తీర్పు నొందును గాక, వాని ప్రార్థన పాపమగును గాక. ఎవరి ప్రార్థన పాపమవుతాది? ప్రార్థన కూడా పాపమవుతాదా? ప్రార్థన కూడా పాపమవుతాదా అని ఇస్తారంటే, కోపముతో, ఈర్ష్యతో, స్వార్థముతో, అసూయతో, కపటముతో, ద్వేషముతో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనను ఆత్మ లక్షణాలు లేని ప్రార్థన, ఆత్మ ఫలాలు లేని ప్రార్థన. అటువంటి ప్రార్థనను దేవుడు అంగీకరించడు. పరలోకమునకు ధూపార్తిలో ప్రవేశింపబడిన ప్రార్థన, ఆత్మ ఫలాలు కలిగిన ప్రార్థన, ఆత్మవరాలు కలిగిన ప్రార్థన, దైవాత్మ సమానమైన ప్రార్థన, పరలోకంలో దేవుని పనిని ప్రతిష్ఠించగలిగే ప్రార్థన. ఆ ప్రార్థనలన్నింటినీ కూడా దేవుడు తన యొక్క సువర్ణ ధూపార్తితోటి తీసుకొని, పరిశుద్ధ ప్రార్థనలతోటి తీసుకుని వెళ్ళి పరలోకంలో ఉన్న సువర్ణ బలిపీఠం దగ్గర ఉన్న సింహాసనం దగ్గర తండ్రి స్వాధీనంలోనికి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు తన చేతితోటి తీసుకొని వెళ్తున్నాడు. ప్రార్థనలు మనం తీసుకెళ్తూ చేస్తున్న ప్రార్థనలు దేవుని చేతి పని ప్రార్థనలా, మనుషుల చేత ప్రార్థనలా. కొన్ని ప్రార్థనలు చేతకానివిగా మార్చుంటాయి. ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నానని అంటే, ప్రభు అంటున్న మాటే, నేను చేసిన మేలుకు ప్రతిగా కీడు చేస్తున్నారు, నేను చూపిన ప్రేమకు ప్రతిగా నా మీద దేశం ఉంచుచున్నారు, వాని మీద భక్తిహీనునికి అధికారముండును, అపవాది వాని కుడి ప్రక్కన నిలుచును గాక, వాడు విమర్శలోనికి తేబడి ఉన్నప్పుడు దోషి అని తీర్పు నొందును గాక, వాడి ప్రార్థన పాపమగును గాక. దేవుని యొక్క ఆత్మీయ జీవితాన్ని బట్టి మనం చూడగలిగితే గనక దేవుడు కూడా భూలోకంలో ప్రార్థనలు చేశాడు, సిలువ మీద ప్రార్థనలు చేశాడు, గదిలో ప్రార్థనలు చేశాడు,
మందిరంలో ప్రార్థనలు చేశాడు, శ్రమలో ప్రార్థనలు చేశాడు, గెత్సెమను తోటలో ప్రార్థనలు చేశారు. ప్రార్థన జీవితము దేవుణ్ణి ఎలాగ నడిపించిందంటే పరలోకపు స్థితిలో నడిపించింది. దేవుడే ప్రార్థనలు చేసినప్పుడు విశ్వాసిగా మనం ఎన్ని ప్రార్థనలు చేస్తున్నావు, ఎందుకు ఈ మాటని నేను జ్ఞాపకం చేస్తున్నా అంటే దేవుని యొక్క వాక్య ప్రకారము మనం చూడగలిగితే గనక, చదవబడిన భాగములు మనం చూడగలిగితే గనక దేవుడు కూడా ప్రార్థనలు జరిగించుచున్నాడు. ధూపార్తులను తీసుకొని బలిపీఠమునున్న నిప్పులతో దాన్ని కాల్చి, అనగా బలిపీఠము పాప విమోచనకు సాదృశ్యమైతే, పాప విమోచనైన పరిశుద్ధ జీవితానికి సాదృశ్యమైతే, పరిశుద్ధమైన ప్రార్థనలతో మనక ధూపాతిని అనగా పాత్రను, మన విశ్వాసం అనే జీవితం అనే పాత్రను మనం నింపుకుంటే, పరిశుద్ధమైన ప్రార్థనలతో నింపుకుంటే, ఈ పరిశుద్ధమైన ప్రార్థనా జీవితం అనగా దైవాత్మ సమానమైన స్థితితో నింపబడినప్పుడు దేవుడే కార్యాన్ని జరిగించేవాడై ఉన్నాడు. ఇది ఈ మాట నేను జ్ఞాపకం చేస్తానంటే ఆదికాండము 22 అధ్యాయము 6-7 వచనాల్లో చూస్తే కట్టెలేమో ఇస్సాకు మీద ఉన్నాయి. అబ్రాహాము గారి చేతిలోనేమో నిప్పుంది, ఒక చేతితోటేమో కత్తి ఉంది. ఇస్సాకు గారు అడుగుతున్నారు, అయ్యా కట్టెలు నిప్పు కత్తే కూడా ఉన్నాయి కానీ గొర్రెపిల్లేది? గొర్రెపిల్ల ప్రభు చూసుకుంటాడు. ఎక్కడిది గొర్రెపిల్ల? ఎక్కడిది విశ్వాసము? అంతరంగంలోనేమో సమర్పణ, అంతరంగంలో దైవ పరిశుద్ధత, అంతరంగంలోనేమో దేవుని మీద తీర్మానము నింపుకున్న అబ్రహాము గారు లోకము వైపు, శరీర సమానం వైపు చూడక వాక్యమనే ఖడ్గమును పరిశుద్ధాత్మ తండ్రిగాన్ని నింపుకొని దైవాత్మ సమానమైన కార్యముతో, దైవాత్మ చిత్తానుసారమైన తీర్మానముతో ఇస్సాకు గారిని నడిపించుకుంటున్నారు. దేవుడే నడిపిస్తున్నాడు. అంతరంగంలో దేవుని ఆత్మ ఉన్నది కాబట్టి దేవుని ఆత్మ దేవుని కార్యమును జరిగిస్తాది, సిగ్గుపడనివ్వదు. వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు. దేవుడంటే భక్షించేవాడు కాదు, దేవుడంటే శిక్షించేవాడు కాదు. దేవుడంటే భక్షించేవారి నుంచి, శిక్షించేవారి నుంచి తప్పించి రక్షించేవాడు దేవుడు. దేవుని యొక్క కార్యక్రమము మహోన్నతమైనది, మహిమ కలిగినది కాబట్టి దేవుని ఆలయంలో దేవుని యాజకుడుగా అప్పటికి ఎవరూ లేరు. ఎవరూ లేనప్పటికీ అంతరంగంలో దేవుడు ఉన్నాడు, ప్రతిష్ఠించుకున్నాడు. అప్పటికి ధర్మశాస్త్రం లేదు, దేవాలయం లేదు, దేవుని మాట మాత్రమే ఉన్నది. దేవుని మాటను వింటున్నాడు, దేవుని చూస్తున్నాడు అబ్రహాము గారు. అటువంటి దైవ సంబంధమైన సహవాసం కలిగిన వారు ఎన్ని ప్రార్థనలు చేశారో ఇస్సాకు కోసం. ఇస్సాకునిచ్చింది కూడా దేవుడే కదా. ఇస్సాకుని ఎలాగైతే దేవుడిచ్చాడో అలాగే వృద్ధి చేశాడు కదా. సంఘాన్ని సంపాదించింది కూడా దేవుడే, సంఘాన్ని వృద్ధి చేసేది కూడా దేవుడే. ఈ వధువు సంఘముగా రూపాంతరం చెందడానికి దేవుని యొక్క ప్రతి ప్రార్థన కూడా ఎలాగ మలుస్తున్నాడంటే సువర్ణ ధూపత్తితో నింపబడే స్థితిలో ప్రభు నడిపిస్తున్నాడు. కానీ ఈ సంఘములో దైవ సమానమైన ప్రార్థన ఉండాలి, దైవ సమానమైన క్రమము ఉండాలి. ఆనాటి కాలములో ప్రత్యక్ష గుడారములో అహరోను కుమారులైన నాదాబు, అబీహులు తమ తమ దుపాతులను తీసుకొని వాటిని నిపులించి వాటి మీద ద్రవ్యం వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా. ఇందుకు మాట నేను జ్ఞాపకం చేస్తానంటే లేవికాండం 10వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే కనుక అహరోను కుమారులైన నాదాబు, అబీహులిద్దరూ కూడా దైవ సంబంధమైన క్రమము కాక వారి వ్యక్తిగతమైన ఇష్టానుసారమైన క్రమమును జరిగించారు. వారు మరణించారు. అక్కడ మనకు ప్రార్థనా జీవితం కూడా మనల్ని జీవింపచేయాలి. మన ప్రార్థనా జీవితం లోకంలో కాదు పరలోకంలో జీవింపచేయాలి. మన ప్రార్థనా జీవితం పరలోకంలో ప్రకాశింపచేయాలి. మన ప్రార్థనా జీవితం పరలోకంలో నింపబడాలి. మన ప్రార్థనా జీవితం పరలోకానికి పంపబడాలి. మన ప్రార్థనా జీవితం పరలోకపు పరిశుద్ధులతో కలవబడాలి. పరలోకపు పరిశుద్ధుల ప్రార్థనలతో నింపబడాలి. ప్రభు చేతిలో నింపబడాలి, పెట్టబడాలి. అందుకనే ప్రభు కూడా ఈ యొక్క అధ్యాయంలో చూడగలిగితే కనుక ప్రభు రాయించిన మాట, ఆ దూత ధూపార్తిని తీసుకొని బలిపీఠము పైన నిప్పులతో నింపి దాన్ని నింపి, ఎక్కడిది బలిపీఠము?
పరలోకంలో సువర్ణ బలిపీఠము. ఈ పరలోకంలో ఉన్న సువర్ణ బలిపీఠము దగ్గర ఎవరు ప్రార్థన చేస్తున్నారు? హతసాక్షులేక ఆత్మలు ప్రార్థనలు చేస్తున్నాయి, పరిశుద్ధులు ప్రార్థనలు చేస్తున్నారు, భూలోకంలో ప్రార్థనలు జరుగుతున్నాయి. భూలోక పరిశుద్ధుల చేత ఈ ప్రార్థనలన్నింటికి కూడా సమాధానం ఏంటనిసరంటే, ఒకవైపు తీర్పు, ఒకవైపు రక్షణ కార్యక్రమము. రక్షించే కార్యక్రమం, భక్షించే పాప ఫలితం నుంచి రక్షించడానికి ప్రభువే విజ్ఞాపన ప్రార్థనలు చేస్తున్నాడు. ప్రభు చేసిన విజ్ఞాపన ప్రార్థనా స్థితి లోకంలో ఉన్న ఎన్ని శ్రమలు వచ్చినా సరే, అనగా ఎన్ని ముద్రలు వచ్చినా, ఎన్ని బోర్ల రూపంలో శ్రమలు వచ్చినా, ఎన్ని పాత్రల రూపంలో శ్రమలు వచ్చినా, శ్రమలన్నింటినీ కూడా జయించగలిగే శక్తి ఏంటనిసరంటే ఈ ప్రార్థనా జీవితం. మెలకుగా ఉండి ప్రార్థన చేయమంటున్నారు. ప్రభువే చెప్పారు, మీరు శోధనలో ప్రవేశింపుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేసుకునుడి. ఎక్కడిది మెలుగు కలిగిన ప్రార్థనా జీవితం అనిసరంటే, ఆనాటి కాలంలో మోషే గారు ఫరో దగ్గర నుంచి తెగులు వస్తుందనగా ఆయన ఏర్పాటు జనాంగము పక్షాన దోపాతివేయగా నిప్పులను తీసుకొచ్చి బలిపీఠం దగ్గర ఆ యొక్క పాత్రతో వేగా ఏం జరిగిందనిసరంటే, ఫరోకి తెగులు వచ్చింది, ఐగుప్తులకి తెగులు వచ్చింది. అలాగుననే పరలోకంలో ఉన్న దేవుడు, పరలోకంలో ఉన్న కుమారుడు, పరలోకంలో ఉన్న పరిశుద్ధులు, పరలోకంలో ఉన్న హతసాక్షులు ప్రార్థనలన్నీ కూడా ఏం చేస్తున్నాయంటే, సైతానుకు సాధనముగా ఉన్న ప్రతి మానవ కారకాన్ని కూడా సిగ్గుపరుస్తున్నాయి. 7వ ముద్రలో ఏముందనిసరంటే, 7వ ముద్ర విప్పుతుండేటప్పుడు ఏం జరుగుతుందంటే, ప్రార్థన విస్తరింపబడుతుంది, ప్రార్థనా జీవితం యొక్క ఫలితము నింపబడుతుంది, ప్రార్థనా జీవితం యొక్క ఫలితము తండ్రి దగ్గరకు పంపబడుతుంది, ప్రార్థన సమానమైన జీవితము కుమారుని చేత చేర్చబడుతుంది. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నా అంటే, ప్రభువు ఎప్పుడు కూడా శ్రమలకు కారకుడు కాదు. ప్రభు ఎప్పుడు కూడా శ్రమలకు కారకుడు కాదు. ప్రభు ఎప్పుడు కూడా శ్రమలు పెట్టేవాడు కాదు, శోధించేవాడు కాదు. ప్రభు శ్రమలు వస్తే విడిపించేవాడు, శ్రమల నుంచి విడిపించేవాడు, శోధనల నుంచి విడిపించేవాడు, బాధల నుంచి విడిపించేవాడు, కీడుల నుంచి విడిపించేవాడు, వ్యాధుల నుంచి స్వస్థపరిచేవాడు. అందుకని ప్రభు అంటాడు కదా, నేను మిమ్మల్ని ఎప్పుడు కూడా అనాథులుగా విడిచిపెట్టను. ప్రభు విడిచిపెట్టేవాడు కాదు, ప్రభు రక్షించేవాడు. యేసుక్రీస్తు ప్రభు సంఘం ఎత్తబడుతున్నా సరే, రక్షితులు ఏర్పరచబడుతున్నా సరే, 30 పంట కోసం ఇంకా ప్రార్థనలు జరుగుతున్నాయి, ఇంకా ప్రార్థనలు చేస్తున్నారు. ఇంకా ప్రార్థనలన్నింటినీ కూడా తండ్రి చిత్తానికి ఆమేన్ అని వాడైతే ఏం తీసుకెళ్తున్నారు అంటే, ధూపార్తి రూపంలో, సువర్ణ ధూపార్తి రూపంలో తీసుకుని వెళ్తున్నారు. మనకి ఆత్మీయ జీవితాన్ని ఇంతటి పట్టుదల కలిగిన ప్రార్థనా జీవితంగా మనం నడిపించుకోగలుగుతున్నామా? మనం చేర్పించుకోగలుగుతున్నామా? కారణం ఏంటనిసరంటే, ప్రభువు రాయించిన మాట ఏంటనిసరంటే, ఆ దూత ధూపార్తిని తీసుకొని ఎక్కడికి తీసుకొని, పరిశుద్ధుల ప్రార్థనలతో ధూపద్రవ్యములుగా పరిశుద్ధ ప్రార్థనలతో కలిపి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధికి చేర్చెను. దేవుని సన్నిధిలోకి చేర్చబడేది పరిశుద్ధమైన ప్రార్థనా జీవితం. దేవుని సన్నిధిలోనికి చేర్చబడేది పరిశుద్ధమైన ప్రార్థన. పరిశుద్ధుల యొక్క ప్రార్థనలు, పరిశుద్ధులు దేవుని సన్నిధిలోనికి చేర్చబడుతున్నారు. ఇక్కడ మాట ఎక్కడికో వినిపిస్తుంది అనిసరంటే, ఈ మాట ఎవరిదో దేవుడికి తెలియదా? హృదయాంతరంగాలు తెలియచేసే దేవుడు, తెలుసుకున్న దేవుడు, హృదయాంతరంగాల్ని ఎరిగిన దేవుడికి తెలియదా మన ప్రార్థన జీవితం ఎటువంటిదో? లోక సమానమైనదో, పరలోక సమానమైనదో, పాప సమానమైనదో, హితమైనదో, ఎటువంటిదో దేవుడికి తెలియకుండా ఉంటుందా? దేవుని యొక్క కార్యక్రమము మహోన్నతమైనది, మహిమ కలిగినది. కాబట్టి ఈ యొక్క 7వ ముద్రను విప్పుతుండేటప్పుడు బోర్రలు సిద్ధముగా ఉన్నవి, అనగా శ్రమలు కూడా మరీ కఠినంగా సిద్ధముండేటప్పుడే వీరు శోధనలో ప్రవేశింపుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన. మనం ప్రార్థన చేయలేని చేతకారం అవ్వచ్చు, ప్రార్థనకు సమయం ఇవ్వని వారం అవ్వచ్చు, దేవుని తలంపే లేని వారమై ఉండొచ్చు. కానీ దేవుని తలంపు ఎప్పుడు కూడా నశించిపోవచ్చు. మనల్ని రక్షించడానికి ఎన్నో విజ్ఞాపన ప్రార్థనలు, ఎన్నో మాటలు, ఎందరో పరిశుద్ధులు మన కోసం ప్రార్థనలు చేస్తున్నారు. 4 జీవులు కూడా ప్రార్థనలు చేస్తున్నాయి కదా. ప్రకటన గ్రంథంలో ఈ యొక్క వాక్యంను బట్టి మనం చూడగలిగితే గనక, ప్రార్థనలు చేసేటప్పుడు నాదాబు వలె
అబీహుల వలె సొంత బుద్ధితో దేవుని మందిరంలో ప్రార్థన చేయటం ఎటువంటిది అంటే రెండవ మరణానికి సమీపమని సంబంధమైనది. రెండవ మరణానికి సమీప సంబంధమైనది. ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తానంటే యెషయా గ్రంథంలో ప్రభువు చెప్తున్న మాటను 54వ అధ్యాయము 16వ వచనంలో చూస్తే, నిప్పులూది తమ వృత్తిని తగినట్టు పనిముట్టు చేయు కుమారుని సృజించువాడును నేనే, నాశనము చేయటకై పాడు చేయువాడిని సృజించువాడను నేనే. కుమ్మరి నిప్పులలో ఆ యొక్క కొలిమిలో ఒక ఇనుప దానికి ఒక రూపాన్ని ఇవ్వటానికి కుమ్మరిని చేయగలిగేవాడు యేసుక్రీస్తు ప్రభు. రూపం ఇవ్వకుండా ఆ యొక్క అగ్ని పాత్రలో విడిచిపెట్టడానికి కూడా అధికారం కలిగిన వాడు యేసుక్రీస్తు ప్రభు. ధూపం అనగా పైకి ఎగరబడేదే. మన ప్రార్థనలు ఎన్ని పైకి వెళ్ళేవి? మన ప్రార్థనలు పైకి వెళ్ళబడే అంటే పరలోకంలో మనం తెలుసుకునే వారు ఉంటారు. పరలోకములకు ఎగరే అంతస్తులు మనం ఉండగలుగుతున్నాం. ధూపము అనగా పైకి ఎగరవేయట. అబ్రహాము గారు దాన బలి ఇచ్చారు. దాన బలి అనగా పైకి ఎగురుట, పైకి వెళ్ళుట అనగా ఇస్సాకు యొక్క విషయంలో ప్రభువు చేత పరిశోధింపబడినప్పుడు అబ్రహాము యొక్క విశ్వాస జీవితము ఎలాగ మార్చబడిందంటే పైకి ఎగరబడింది, పైకి వెళ్ళింది. అందుకనే ప్రభు కీడు చేసేవాడు కాదు, దుఃఖంలో ఉంచేవాడు కాదు. అబ్రహాము గుండె నిండా భారం ఉన్నా సరే విశ్వాసాన్ని బట్టి దేవుడు వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు కాబట్టి ఆ దానబలిని ఎలాగ మలిచాడని అంటే నెరవేర్పు కలిగిన స్థితిలోనికి మార్చగలిగాడు. అందుకనే పరలోకంలో యేసుక్రీస్తు ప్రభు ఏ పనిని చేస్తున్నాడంటే ప్రధాన యాజకుని పని చేస్తున్నాడు. ప్రధాన యాజకుని పని ఏంటంటే సంఘంలో ఉన్న వారి కొరకు, సంఘము వెలుపల ఉన్న వారి కోసం ప్రార్థన చేయుట. పరిశుద్ధుల ప్రార్థనలకు నెరవేర్పు, పరలోక పరిశుద్ధుల ప్రార్థనలకు నెరవేర్పు, భూలోక పరిశుద్ధులకు ప్రార్థనలకు నెరవేర్పు. ప్రార్థన చేసుకోలేని వారి కోసం కూడా ప్రభు ప్రార్థనలు చేస్తూ ఆ చిత్తమును ఎవరికి అప్పగిస్తున్నారని అంటే ప్రధాన యాజకుడిగా దేవునికి అప్పగిస్తున్నాడు, తండ్రి అయిన దేవునికి. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే దేవుని యొక్క ప్రార్థనా జీవితం మనల్ని ఎప్పుడూ కూడా ప్రాయశ్చిత్తము కలిగిన పరిశుద్ధమైన ప్రార్థనా జీవితం వైపు నడిపిస్తుంది. దేవుడి కొద్ది మాటలను మన వెనుకల్లో దీవించి ప్రభువు మహిమ పొందును గాక. ఆమేన్. సర్వకృపానిధి దయగలిగిన తండ్రి, కృప కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలైనా. కొద్ది వారము దీవించుము, నడిపించుము, ప్రేమించుము అయినా. పరలోకపు ప్రార్థన అంతస్తుకు వెళ్ళగలిగే ఆత్మీయ జీవితము, ఆత్మీయ నడిపింపు, ఆత్మీయ కాపుదల, ఆత్మీయ భద్రత, ఆత్మీయ పోషణ మాకు, మా సంఘములకు, మా యొక్క ప్రాంతములకు, సర్వసృష్టికి మీరు అందించి నీవు పరలోకపు ప్రధాన యాజకుడిగా ఉంటూ మా పక్షాన చేర్చిన విజ్ఞాపన ప్రార్థనలకు ఆమీన్నను. అద్వితీయగు దేవుడవు నీవు నాయనా. నీ అద్వితీయమైన దైవత్వ స్థితిని మాకు అందించి మీరే మాలో ఉండి నీ రూపలావణ్యతలు మాకు అందించి పరలోక పటాలంలో సమూహముగా మారగలిగే నీ ఆత్మ పరిపూర్ణత మాకు అందించి మీరు మహిమను పొందమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. త్రిత్వ దేవుని దీవెన ఆశీర్వాదములతో ప్రభు పట్టు కలిగిన ప్రార్థనా జీవితాన్ని మనకు అందించి పరలోకపు పటాలపు ప్రార్థన సమూహపు సహకారాన్ని నిండుగా అనుగ్రహింపజేస్తూ ప్రభు మన తరపున విజ్ఞాపన ప్రార్థనలు చేస్తూ ప్రార్థనలన్నింటికీ కూడా సమాధానముగా ప్రభు సమాధానాన్ని అందిస్తూ ప్రభు మహిమ పొందును గాక. ఆమేన్. అందరికీ మరణాత. ప్రకటన అయలు పరచిన ప్రకటన, యేసయ్య ప్రకటన, దాసయ్య ప్రకటన, పరలోక ప్రకటన, పరిశుద్ధ ప్రకటన, యేసయ్య ప్రకటన, దాసయ్య ప్రకటన, పరలోక ప్రకటన, పరిశుద్ధ ప్రకటన.
ప్రకటన బైబిలు ప్రకటన బయలుపరచిన ప్రకటన విమలాత్మ ప్రకటన విజయాత్మ ప్రకటన విశ్వాసికి ప్రకటన విజ్ఞాపన ప్రకటన విమలాత్మ ప్రకటన విజయాత్మ ప్రకటన విశ్వాసికి ప్రకటన విజ్ఞాపన ప్రకటన ప్రకటన బైబిలు ప్రకటన బయలుపరచిన ప్రకటన